చేస్తున్నారా? మమ్మీ చాలా బిజీగా ఉంది, అందుకే ఈ వీడియో నేనే చేద్దాం అనుకుంటున్నాను. నాని ఏమో దంచుతున్నట్టున్నావు, ఏం చేస్తున్నావు నాని? ఏం చేస్తున్నా? ఎల్లిపాయ చారు చేస్తున్నా బిడ్డ. అవునా నాని? అయితే మన వీడియో చూసే వాళ్ళందరికీ ఎలా చేయాలో నేర్పిస్తావా మరి? నాన్న నేర్పిద్దాము, ఓకేనా? అయితే మరి ఎలా చేయాలో చెప్పు నాని. సరే నాన్న, మరి చెప్తామా మరి ఎట్లా చేసినామో. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక గంట నూనె పోసుకొని జీలకర్ర, ఓన్లీ జీలకర్రనే వేయాలి పోపుకి, ఆవాలు అవన్నీ ఏమి వేయొద్దు. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. మెయిన్ అందులో వేసేది ఏంటంటే మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నాం చూడు, ఎల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం దొడ్డుప్పు దంచాలి కచ్చాపచ్చగా. అది ఓన్లీ రోట్లో కానీ అట్లా మందస్సలో కానీ దంచుకోవాలి, మిక్సీకి వేయొద్దు దాన్ని. అది పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకొని కొంచెం వేడైన తర్వాత చింతపండు పులుసు పోయాలి దాంట్లో. మెల్లగా చెప్పాలి నా బిడ్డ. సరే నాన్న, మెల్లగా చెప్తాము. చింతపండు పులుసు పోసినాం కదా, ఇప్పుడేమో దానికి సరిపడా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసినాం కదా, ఇప్పుడేమో ఉప్పు వేయాలి. వేసినాం కదా, ఇప్పుడు సరిపోయిందా లేదో చూసుకొని దాంట్లో కొంచెము బెల్లం ముక్క వేయాలి. కంపల్సరీ బెల్లం కూడా వేయాలి కొద్దిగా, వేస్తేనే ఆ చారుకి టేస్ట్ అన్నమాట. సరేనా? లేదు నాన్న, అది రుచి కోసం వేస్తామన్నమాట బెల్లము. స్వీట్గా ఏముండదు, కొంచెం వేసినాం కదా, ఏం తీయగుండదు, కానీ టేస్ట్ కోసం కంపల్సరీ వేయాలి. ఇప్పుడు మూత పెట్టినాం కదా, ఇక్కడ చూడు, అది మరగొద్దు అనమాట, మసలొద్దు. చారు అనేది మసలొద్దు, అన్ని చార్లలాగా మసలకుండా ఓన్లీ వైట్గా పొంగు రావాలా. మూత పెట్టుంచాలా, అక్కడే ఉండాలా. పొంగు వచ్చిన తర్వాత తీసేయాలి. అది మసిలితే మాత్రం టేస్ట్ పోతుంది చారుది. ఎల్లిపాయ జీలకర్ర చారు టేస్ట్ ఆ పొంగకుండా చూసుకోవడమే, మసలకుండా. పొంగు వరకే రావాలి, మొత్తం మసలొద్దు చారు. సరేనా? మసిలితే దాని టేస్ట్ పోతుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎల్లిగడ్డ వేస్తాం కదా దాంట్లో, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఎంతసేపు అవుతుంది నాన్న? 5 నుంచి 10 నిమిషాల మధ్యనే అయిపోతుంది, తొందరనే అయిపోతుంది బిడ్డ. తొందరగా కావాలనుకున్నప్పుడు ఈ చారు ప్రిపేర్ చేసుకుంటే ఓన్లీ అన్నంలో ఓన్లీ చారు పోసుకొని కూడా తినొచ్చు బిడ్డ. ఇది చాలా బాగుంటుంది. సరే నాన్న, నీకు ఇంకా టైం ఉందిలే కానీ పెడతా, అప్పుడు తిందు కానీ. అగో ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా, పొంగు వస్తుంది ఇట్లా మూత పెట్టాలి అని. అగో అట్లా వైట్ పొంగు వచ్చే వరకు చూసి మూత పెట్టేసేయాలి. ఇంకా తర్వాత మరగనీయొద్దు అనమాట, మసలొద్దు అసలు చారు. సరేనా? అట్లా వైట్ పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసేయాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత తీసిన నేను మూత, అది ఓకేనా?